జస్ట్ మన టాలీవుడే కాకుండా హోల్ ఇండియా వెయిట్ చేస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29. సో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ కాదు, ఈసారి పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అవ్వబోతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ చూసుకుంటే హీరో మహేష్ బాబు ఇది ఒక్కటి మాత్రమే. అసలు మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, మూవీ బడ్జెట్ ఎంత, హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, మిగతా యాక్టర్స్ ఎవరు, ఇంకా ఏది క్లారిటీ లేదు. సో ఈ వీడియోలో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్తో పాటు కొత్తగా చాలా అప్డేట్స్ వచ్చాయి. రీసెంట్గా రాజమౌళి గారు జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ RRR స్క్రీనింగ్ జరిగింది. అక్కడ జపాన్ వాళ్ళకి మన రాజమౌళి గారు SSMB 29 అప్డేట్స్ చాలానే ఇచ్చారు. మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ వీడియోలో మనం SSMB 29 టోటల్ అప్డేట్స్ చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ సర్ప్రైజింగ్గా ఉండబోతుంది, అస్సలు స్కిప్ చేయకండి వీడియోని. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ మూవీ పూజా సెరమనీ అండ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందో చూద్దాం. టాలీవుడ్ ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఈ ఉగాదికి పూజా సెరమనీతో పాటు నేషనల్ ప్రెస్ మీట్తో SSMB 29 వర్క్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ఇదే టైంలో హాలీవుడ్లో కూడా ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఈ హాలీవుడ్ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అని రూమర్స్ నడుస్తున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఈ మూవీలో కనబడబోయే యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. హీరోగా మహేష్ బాబు, ఇది అందరికీ తెలుసు. హీరోయిన్గా ఇండోనేషియన్ యాక్ట్రెస్ చెజ్లా ఇస్లాండ్ని ఫిక్స్ చేసేశారు. అండ్ విలన్ రోల్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. రాజమౌళి ఫిల్మ్స్లో హీరో కన్నా విలనే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటారు. మనం బాహుబలి చూసుకున్నా, అంతకుముందుకి ఏ మూవీస్ చూసుకున్నా. సో ఇప్పుడు SSMB 29లో విలన్గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ని అప్రోచ్ అయ్యారు అనే రూమర్స్ నడుస్తున్నాయి. మరి ఆయన ఓకే అన్నారా లేదా ఇంకా క్లారిటీ లేదు. బట్ ఈ కాంబో ఓకే అయితే మాత్రం మహేష్ బాబు వర్సెస్ హృతిక్ రోషన్ ఫేస్ ఆఫ్ గట్టిగా ఉంటుంది, థియేటర్స్ తగలబడిపోతాయి. అండ్ ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. మన టాలీవుడ్ నుంచి నాగార్జున, తమిళ ఇండస్ట్రీ నుంచి చియాన్ విక్రమ్, మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ నుంచి దీపికా పడుకోని, హృతిక్ రోషన్ అండ్ దిశా పటాని. సో ఇవి జస్ట్ రూమర్డ్ క్యాస్ట్ మాత్రమే, ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. యాక్టర్స్ పర్ఫెక్ట్గా కనబడుతున్నారు. హీరో, విలన్, హీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్ అందరూ సెట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ చూసుకుంటే నెంబర్ 1లో కల్కి 2898 AD మూవీ, నెంబర్ 2లో ఆదిపురుష్, నెంబర్ 3లో RRR. దాని తర్వాత చాలా పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని దాటేసి నెంబర్ 1 స్పాట్కి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్గా SSMB 29 వెళ్ళబోతుంది. అయితే ఈ మూవీ బడ్జెట్ ఎంత అయింది అనుకుంటున్నారు? ఒక 600 crores, ఒక 700 crores, ఒక 800 crores, ఒక 900 crores? అది కూడా కాదు, ఏకంగా 1000 crores 1000 కోట్ల బడ్జెట్తో రాబోతుంది SSMB 29 మూవీ. ఫ్యూజులు ఎగిరిపోయాయి కదా. SSMB 29 బడ్జెటే 1000 కోట్లు అంటే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మీ ఎక్స్పెక్టేషన్స్కే వదిలేస్తున్నా. ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మూవీ చూసుకుంటే దంగల్ ఉంది 2000 crores తోటి. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్స్లో, అది చైనా వల్ల అన్ని కలెక్షన్ చేయగలిగింది. బట్ ఇండియాలో చూసుకుంటే నెంబర్ 1 స్పాట్లో బాహుబలి 2 1800 crores 1800 కోట్లతో నెంబర్ 1 స్పాట్లో ఉంటుంది. దాని తర్వాత KGF 2 1200 crores, దాని తర్వాత RRR 1100 crores, దాని తర్వాత ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఆ బాహుబలి 2 అలాగే దంగల్ మూవీ కలెక్షన్స్ని బ్రేక్ చేస్తుంది SSMB 29. సో ఈ మూవీ కలెక్షన్స్ మీ ఇమాజినేషన్ ప్రకారం 2000 కోట్లు కలెక్షన్ చేయగలవా, చేయలేదా కింద కామెంట్స్లో చెప్పండి. చాలామంది SSMB 29 మన ఇండియన్ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ అంటున్నారు. బట్ దానికన్నా ముందే కల్కి 2898 AD ఈ May 9th కాకపోయినా ఈ ఇయర్లోనే రిలీజ్ అవ్వబోతుంది. అంటే మన ఇండియన్ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD. నేను ఇక్కడ క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అది ఎవరు ఫస్ట్ వచ్చినా ఎవరు లాస్ట్ వచ్చినా ముఖ్యం కాదు. హాలీవుడ్లో మన ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేసి ఒక గొప్ప రికగ్నైజేషన్ తెస్తే అదే చాలు మనకి. అది కూడా మన టాలీవుడ్ నుంచే పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్తున్నారంటే అది ఏ హీరో అయినా, మన ఫేవరెట్ హీరో అయినా, మన ఫేవరెట్ హీరో కాకపోయినా సపోర్ట్ తప్పకుండా చేయాలి. ఇది మన TFI కోసం. ఎందుకంటే మన TFI ఎప్పుడు బాగుండాలి. ఒక సినిమా లవర్గా నేను కోరుకునేది ఇదే. సో ఫ్యాన్ వార్లు ఇవన్నీ పక్కన పెట్టి అందరికీ గట్టి సపోర్ట్ ఇద్దాం. సో గైస్, ఈ వీడియోలో మనం SSMB 29 అప్డేట్స్ చూసాం. మీకు నెక్స్ట్ ఏ మూవీ గురించి అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. Thank you.